అందరికీ నమస్కారం. ఇప్పుడే మన ఏంటది బ్యాండెడ్ బాయ్, ఆ బ్యాండెడ్ బాయ్ ఈరోజు తీసేశాడు బ్యాండెడ్. ఉన్న ఈ చిన్న సైజు పెంచిన మరి ఆ బ్యాండేడ్ ఎందుకు వేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు. బాగా క్లోజప్ చేసి చూస్తే గతం అది మరి బాగా హై అండ్ ఎక్స్పాన్షన్ చేసి చూస్తే ఏదో ఉండి లేనట్టుగా వచ్చిరు గీత. దానికి బుద్ధున్నాడు ఎవడో అన్ని రోజులు బ్యాండేడు వేసుకోడు, అక్కడ కుట్టు లేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నాడు. సరే, ఇలా ఊరికని ఏమీ లేకుండా నిజంగా ఉంటే కనుక సెప్టిక్ అవుతుంది అని చెప్పి ఈ స్కీమ్ అంతా, ఈ గులకరాయి స్కీమ్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయి నవ్వుల పాలైపోయి పరాజయం నుంచి దారుణ పరాజయం దిశగా వెళ్ళటానికి ఈ గులకరాయో పాఖ్యానం మరి దారి తీసేలా ఉందని, అయిందేదో అయిందిలేరా బాబు, ఈ పట్టా తీసేద్దాం, ఈ పట్టీ తీసేద్దాం అని చెప్పి మొత్తం మీద రియేషన్కి వచ్చి ఈ మేనిఫెస్టోకి అయితే యాక్చువల్గా నేను కట్టుకట్టుకు వచ్చేస్తాడు అనుకున్నా. పెద్దది బ్యాండేడ్ అంత పెద్ద సైజు ఇక్కడ వేయలేడు కాబట్టి తలకు కట్టుకట్టుకు వచ్చేస్తాడేమో అని అనుకున్నా. కానీ మొత్తానికి తీసేసి వచ్చాడు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావం అతను మేనిఫెస్టోలో చూసా. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రేమించే పిచ్చి విధాలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతారు. కానీ చెప్పాడు, జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది, జగన్కు కల్మషం లేదు అని మధురమైన మాటలో ఊపేశాడు. మరి అతను ఏంట్రా బాబు అంటే ఈ వృద్ధాప్య పింఛన్ ఆర్ పెన్షన్ని 3,500 రూపాయలకి దఫాలుగా పెంచుతాట. అది ఎప్పుడంటే 2028 జనవరి 1న, అంటే 29 మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, 28 జనవరిలో 3,250 చేస్తాట. మళ్ళీ 2029 జనవరి 1న 3,500 చేస్తారట. సో